నమస్తే, నేను కిషోర్. ప్రధానంగా బీసీలు ఉద్యమిస్తున్న నేపథ్యం ఇప్పటివరకు చూడడం జరిగింది. అనేక బీసీ సంఘాల నాయకులతో మనం చర్చలు జరపడం జరిగింది. కానీ బీసీలో ఒక కొత్త వ్యవస్థను కూడా క్రియేట్ చేస్తున్నారు. బీసీ నాయకులు రాజకీయంగా ఏ విధంగా బీసీలను ఎదగాలి, రాజకీయంగా ఎదిగితే బీసీలకు ఎటువంటి లాభం ఉంటుంది, బీసీలకు ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలు ఏంటి అని చెప్పడానికి బీసీ బడి అని ఒక వ్యవస్థ ప్రారంభించి దానిపైన గ్రూప్ మీటింగ్స్, అవేర్నెస్ క్లాసెస్ చెప్తూ ఉంటారు. దీనికి సంబంధించి బీసీ బడి ఫౌండర్ కేవి గౌడ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి బీసీ బడి కార్యాచరణ ఏంది, అసలు ఎట్లా ఉంటుంది, నెక్స్ట్ బీసీ సంఘాలకు సంబంధించి కొత్త వ్యక్తులు రావాలంటే వారు ఎటువంటి సంప్రదింపులు చేయాలి అనే అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, కేవి గౌడ్ గారు. ప్రధానంగా మీరు అంటే బీసీలు అనేక అంశాలు చూస్తుంటారు, రాజకీయాల్లో తిరగడం కానీ ఈ గిరణాలు చేస్తుంటారు, అంటే కొంతవరకే చేస్తుంటారు. కొత్త వారికి రావాలి అంటే బీసీ బడి ఏం చేస్తుంది, బీసీ బడి కార్యాచరణ ఏంటి? ముఖ్యంగా సంఘాలు ఇప్పటి వరకు ఉన్నటువంటివి జాతీయ స్థాయిలో అని కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఇంకా రకరకాల సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలకు కొన్ని సంఘాలకు వివిధ రకాలైనటువంటి జిల్లాల వారికి కూడా కమిటీలు ఉన్నాయి. కానీ ఈ సంఘాలు ఏవి కూడా బీసీలకు ఏం కావాలనో వాటి మీద పనిచేయడం లేదు. ప్రభుత్వాలు ఏదైనా పని చేస్తాయేమన్న ఉద్దేశంతో రిప్రజెంటేషన్ చేసే దగ్గరికి ఆగిపోతున్నాయి తప్ప క్షేత్రస్థాయిలోకి వెళ్ళి బీసీలకు అసలు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కానీ బీసీలకు కావాల్సింది కానీ చెప్పడం లేదు. ప్రభుత్వాలు చేసేటువంటి పనుల మీద ప్రభుత్వాలు ఏదైనా పథకాలు ప్రవేశపెడితే వాటిని సరే మా పోరాటం వల్ల వచ్చిందనేటువంటి దిశగా చెప్పుకునేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులలో బీసీ బడి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకుంది. అందులో ప్రధానమైనటువంటిది యువతని రాజకీయాల్లోకి తీసుకొచ్చి సక్సెస్ఫుల్ రాజకీయ నాయకులుగా నిలబెట్టడానికి వాళ్ళకి కావాల్సినటువంటి స్ట్రెంగ్త్ని ఇవ్వడానికి బీసీ బడి ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగా మొట్టమొదటిగా మనం చెప్పుకున్నట్టయితే మనకు అసలు బీసీలలో బీసీల కోసం కొట్లాడినటువంటి రాజకీయ నాయకులు కానీ ఉద్యమకారులు కానీ చరిత్ర ఏముంది, వాళ్ళ యొక్క పోరాటాలు ఏమున్నాయి, ఫలితాలు ఏమున్నాయి, వాటి వల్ల ఆ ఉద్యమాలను ఎట్లా అణచివేయబడ్డారు, వాటి నుంచి మనం పాఠాలు ఏం నేర్చుకోవాలనేటువంటి విషయాల్ని మనం స్పష్టంగా చెప్తూ ఉంటాం. దాంతోపాటుగా అసలు భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు బీసీల పరిస్థితి ఏంది, అమల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంది, మన వృత్తులు ఎందుకు వ్యాపారాలుగా మారడం లేదు, వ్యాపారాలుగా మారినటువంటి వృత్తులు ఎందుకు మన చేతిలో లేవు అనేటువంటి విషయాలను కూడా స్పష్టంగా యువతకు నేర్పించడం జరుగుతూ ఉంది. దాంతోపాటుగా ఇప్పటివరకు ప్రధానంగా ఉన్నటువంటి అన్ని రంగాల్ని మనం లెక్కలతో సహా కింది స్థాయి నుంచి మనకు ఢిల్లీ నుండి గల్లీ వరకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని లెక్కలతో సహా బీసీ బడిలో వివరిస్తూ యువతని చైతన్యం చేస్తూ సంఘటితం చేస్తూ మనం ఎందుకు రాజ్యాధికారం దిశగా అడుగులేయాలో, రాజ్యాధికారం దిశగా లేకపోతే మన ప్రయత్నాలు ఎలా మనకు ఈ అరకొర విద్యను అందించడం, అరకొర ఆర్థిక సహాయాలు అందించడం లాంటి కుట్రపూరితమైనటువంటి పనులు అనేకం జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటికీ కూడా అసలు మనకు కావాల్సింది ఏమిటి, మనం ఎట్లా చేస్తే ఈ లక్ష్యం దిశగా మనం అడుగులేయగలుగుతాం అనేటువంటి విషయాన్ని స్పష్టమైనటువంటి బాట బీసీ బడిలో వేయడం జరుగుతూ ఉంది. అలా మీరు చేస్తున్న కార్యక్రమం చాలా మంచిది. ఎందుకంటే యువతకు చాలా అంటే కులాల గురించి కానీ బీసీ సంఘాల గురించి కానీ తెలియదు. అంటే ఇప్పుడున్న యువత అంతా టెక్నాలజీ వైపు వెళ్తున్నారు, కులం గురించి తెలియాల్సిన పరిస్థితి లేదు. అంటే బీసీలు రాజ్యాధికారంలోకి రావాలని కూడా వాళ్ళకి ఆలోచన ఉండదు. కానీ ఒకవేళ అటువంటి ఇంట్రెస్ట్ ఉన్న యువత మిమ్మల్ని సంప్రదించే ఈ క్లాసులు అటెండ్ కావాలంటే ఏం చేయాలి? నేను ఇప్పుడు ఒక మాట చెప్తాను స్పష్టంగా. టెక్నాలజీ అనేటువంటి పదాన్ని మనం వాడుతూ ఉన్నాం. ఈ టెక్నాలజీ అనేటువంటిది కేవలం కంప్యూటర్ బేస్ మీద ఆధారితమైనటువంటిది మాత్రమే కాదు. ఈ కంప్యూటర్ మీద ఆధారితమైనటువంటి టెక్నాలజీ అనుకొని అదే చదువులు చదువుకొని ఆ చదువులే మనకు జీవితాన్ని ఇస్తాయి అనేటువంటి మాట చాలా సందర్భాల్లో మన వాళ్ళు అనుకుంటారు. అదే దిశగా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇది మాత్రం కేవలం భ్రమ. వాస్తవంగా టెక్నాలజీ ఏంటంటే సోషల్ టెక్నాలజీ. ఈ సోషల్ ఇంజనీరింగ్ ఎలా ఉంది, ఈ సొసైటీలో మన పరిస్థితి ఏంది, మా కుటుంబం ఎందుకు ఈరోజు కూడా మా తాత ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, నేనున్నాను, నా పిల్లలు ఉన్నారు, ఏ పరిస్థితిలో నెట్టివేయబడతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజెప్పేటువంటి కార్యక్రమం బీసీ బడి. ఇక్కడ టెక్నాలజీ బేస్ మీద ఇప్పుడు మనం బడి నుంచి ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ వరకు, ఆ తర్వాత పై లెవెల్ చదువులు చదివినప్పటికీ కూడా మనం ఎందుకు ఉద్యోగాల్లో నిలబడతలేమో అని ఒకసారి ప్రశ్నించుకొని వాళ్ళు ప్రశ్నించుకుంటే నేను కొన్ని సంస్థల పేర్లు చెప్తాను. ఆ సంస్థల పేర్లలో వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ మేనేజ్మెంట్ ఏంది, ఆ కులం ఏంది, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ యొక్క పరిస్థితి ఏంది. మరి ఇన్ని రకాల సంస్థలలో మన బీసీలు ఎవరైనా ఉన్నారా అంటే అది నిండు సున్నా. మరి సున్నాగా మనము మేనేజ్మెంట్ ఉన్నప్పుడు మనకి ఎట్లా అధికారం వస్తుంది, ఆ సంస్థలో మనం ఎట్లా లీడ్ పొజిషన్లో పనిచేయగలుగుతాం? నేను ఒక మాట స్పష్టంగా చెప్తూ ఉంటాను. ఏపీజే అబ్దుల్ కలాం అంత తెలివి మనకుంది, కానీ మనం ఉద్యోగం చేయడానికి అలాంటి ఒక పెద్ద సంస్థలోకి వెళ్ళినాం. ఆ సంస్థ కేవలం నీ కులం కారణంగా నీకు ఆ ఉద్యోగం ఇవ్వదు. అన్ని రకాల టెస్టులు పాస్ అయినావు, అన్ని రకాల అర్హతలు ఉన్నాయి, అన్ని రకాల
పనులు చేయించగలిగేటువంటి శక్తి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా నీకు ఆ పొజిషన్ ఇవ్వదు. ఎందుకు అంటే కేవలం కులమే. నీ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ని వాడుకుంటుంది, నీకున్నటువంటి శక్తి సామర్థ్యాలను వాడుకొని వాళ్ళు ఏదో సృష్టించడం అనేటువంటి దాన్ని కబుత కల్పన చేసేసి మనని అణిచివేస్తూ వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. అదే ప్రయత్నం వ్యాపారాల్లో జరుగుతూ ఉంది. దాన్నే వ్యాపారాలుగా మరుస్తూ ఉన్నారు వాళ్ళు అనేటువంటిది స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్తాం. ఇది ఒకరోజు పూర్తిగా ఉంటుంది శిక్షణ కార్యక్రమం. ధన్యవాదాలన్నా, ఎందుకంటే మీరు మంచి ప్రయత్నం చేస్తున్నారు. అంటే బీసీ బడి ద్వారా బీసీ రాజకీయంగా ఏ విధంగా ఎదగాలి, రాజకీయాల్లో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ జరుగుతున్న అన్యాయాన్ని ఏ విధంగా అనేది మీరు క్లాస్ రూపంలో చెప్తున్నారు. ఖచ్చితంగా యువత ఇటువంటి క్లాసులు అటెండ్ కావాలి, రాజకీయాల గురించి అవేర్నెస్ కావాలి, అన్యాయాన్ని ఎదిరించే శక్తి కూడగట్టుకోవాలి. ఇటువంటివి కూడగట్టుకోవాలంటే బీసీ బడి లాంటి వ్యవస్థల క్లాసులు వినాలి, అటువంటి వారికి ప్రోత్సహించాలి. అప్పుడే మన దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, మన భవిష్యత్తు తరాలు కూడా బాగుపడతాయి. కెమెరామెన్ పర్సన్తో సాయిబాబాతో కిషోర్ బాబు, బీసీ టైమ్స్.